భూమి రిజిస్ట్రేషన్ విషయంలో సబ్ రిజిస్ట్రార్ను కులం పేరుతో తిడుతూ దాడి చేసిన బీజేపీ నాయకుడు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట్లోని ఓ భూమి రిజిస్ట్రేషన్ విషయంలో సబ్ రిజిస్ట్రార్ రవీంద్ర నాయక్పై దాడి చేసి కొట్టిన బీజేపీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ తనను కులం పేరుతో దూషిస్తూ చెంపదెబ్బలు కొట్టాడని హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన రవీంద్ర నాయక్ క్రమంలోనే అది ఆయన 2012లో ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఆయన ఏదైతే డబుల్ రిజిస్ట్రేషన్ అయింది అని అంటున్నాడో అది జనవరి 2025లో అయింది. ఇందులో ఏంటంటే వాళ్ళు ఎవరైతే 91లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అతని తాలూకు ఫ్యామిలీ మెంబర్స్ రిలీజ్ చేసుకుని అందులో ఎవరైతే తీసుకున్నాడో అతను మళ్ళీ సేల్ చేశాడు. ఇతనేమంటాడంటే నాకు 2012లోనే అయింది, మళ్ళీ డబుల్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసినామని అతను. అట్లా లేదండి, చూడండి మీరు, ఇది 91లో అయింది. 91లో ఎవరు కొన్నాడో అతను లీగలైజ్ చేసుకున్నారు. నువ్వేమో ఏదో ఏజీపీఏలు అవన్నీ పెట్టి ఒక 5-6 ఏజీపీలను పెట్టి వాళ్ళ దగ్గర నుంచి తను కొన్నట్టు డాక్యుమెంట్ చూపించాడు. అది కాదు కదా. నువ్వు ఒకవేళ లీగలైజ్ ఉంటే మరి ఆ రోజు అందరు లీగలైజ్ తీసుకొని నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది కదా. ఒక్కొన్నే తీసుకొని ఎట్లా చేసుకున్నావు? అది చెప్పే క్రమంలోనే నువ్వు నేను చేసుకున్నది తప్పంటావా అన్నట్టు లేచి నా మీద 2 దెబ్బలు కొట్టడం జరిగింది. సీసీ కెమెరాలు పనిచేయట్లేదు. కామ్రెడ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. అది విచారణలో తెలుస్తుంది కదా ఎవరు రాంగు ఎవరు ఏందని. రిజిస్ట్రేషన్ చేసిన క్రమంలో చేసిన దాన్ని నువ్వు తప్పు అని చెప్పేసి నువ్వు ఇది చేసినావు అని చెప్పేసి కొట్టడం ఎంతవరకు సమంజసము? ఇప్పుడు ఒకవేళ నేను తప్పే చేస్తే నా మీద మీరు కంప్లైంట్ ఇవ్వాలి. మా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కి ఇవ్వండి, లేకుంటే పైన అధికారులకు ఇవ్వండి. ఛాంబర్లో వచ్చి కొట్టాడు. అది ఒక ప్రభుత్వ అధికారి మీద కొట్టడం అనేది ఎంతవరకు సమంజసము? అందులో నేను ఎస్టీ క్యాండిడేట్ను, అది కూడా నువ్వు లమ్మడోనివి నువ్వు అని ఆ కుల ప్రస్తావన కూడా తీసుకొచ్చి నువ్వు నీ సంగతి చూస్తా, నువ్వు ఎట్లా ఇక్కడ పనిచేస్తావో అని చెప్పేసి కూడా అనడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.